నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసి ఇన్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మీడియం E ఈక్వల్ టు 4 sin 2π ఇంటూ 10⁻70 మైనస్ 0.8x ఇంటూ AY వోల్స్ పర్ మీటర్. ఫైండ్ ER అండ్ ఈటా, ఈ రెండు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిందో రాసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, 4 sin 2π ఇంటూ 10⁻70 మైనస్ 0.8x ఇచ్చింది కదా, దీన్ని కంపేర్ చేద్దాం. E ఈక్వల్ టు E0 sin ωt మైనస్ బీటా ఎక్స్ ఇంటూ AY, ఇది మనకు నార్మల్గా ఉండేది. ఇప్పుడు E0 అంటే ఎంత, 4, ఒమేగా అంటే ఎంత, సైన్కి సైన్ సరిపోయింది. నెక్స్ట్ ఒమేగా ప్లేస్లో ఏముంది, ఒమేగా ఈక్వల్ టు 2π ఇంటూ 10⁻7. నెక్స్ట్ ఇక్కడ 0.8 ఉంది, ఇక్కడ బీటా ఉంది, అంటే బీటా ఈక్వల్ టు 0.8. ఓకేనా, ఇది మనకు వాల్యూస్. ఇవి వాల్యూస్ కదా, వాల్యూస్ వచ్చిన తర్వాత ఇంకా రాసిన వాల్యూస్. నెక్స్ట్ ఫర్ నాన్ మ్యాగ్నెటిక్ మీడియం, మ్యాగ్నెటిక్లో లేనప్పుడు μ ఈక్వల్ టు μ0, ఎప్సిలాన్ ఈక్వల్ టు ε0 εr అనమాట. ఇప్పుడు మనకు ఆ లాస్ట్ వీడియోలలో బీటా వాల్యూ ఏంది, బీటాకి మనం తీసుకున్నాం కదా, ఆల్ఫా ఈక్వల్ టు 0 తీసుకున్నా, బీటా ఏమొచ్చింది, బీటా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ వచ్చింది. మ్యూ అంటే μ0, అదే ఎప్సిలాన్ వచ్చేసి ε0 అనమాట. ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ μ0 ఇంటూ ε0 ఇంటూ రూట్ ఆఫ్ μr. ఇప్పుడు నాకు యూ కావాలి, 1/√ μ0 ఇంటూ E0. ఇప్పుడు దీని వాల్యూ అనేది మనకు వచ్చేసి 3 × 10⁸ మీటర్/సెకండ్ అనమాట. ఇప్పుడు నాకేం కావాలి, బీటాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. బీటా ఈక్వల్ టు నేనేం రాసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాకు ఓన్లీ ఇది కావాలి, ఇది ఇటు సైడ్ పంపిద్దాం. √μ ఎప్సిలాన్ ఈక్వల్ టు యూ అనేది ఇటు సైడ్ ఉంది, కిందకి వస్తుంది 1/u. ఇది దీనిది. ఇప్పుడు దీని ప్లేస్లో ఈ ఈక్వేషన్ 1 అనుకుంటే, ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 బీటా ఈక్వల్ టు ఒమేగా √μr ఎప్సిలాన్ r బై, దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/u రాసుకోవచ్చు, ఇంటూ 1/u. అప్పుడు ఏమైంది, ఒమేగా రూట్ ఎప్సిలాన్ r బై u అవుతుంది, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బీటా కదా, ఇది వచ్చేసి బీటా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఎప్సిలాన్ r బై న్యూ. నాకేం కావాలి, ఓన్లీ ఈఆర్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నది. ఈఆర్ ఇటు సైడ్ వచ్చేసి రిమైనింగ్ అన్నీ అటు సైడ్ పంపిద్దాం. √μr ఈక్వల్ టు ఈ యూ అనేది కింద ఇటు సైడ్ పోతే పైకి వెళ్తుంది అనమాట. డివైడ్ బైలో ఉంది, ఇటు సైడ్ పోతే మల్టిప్లికేషన్లో అవుద్ది. ఇది వచ్చేసి మల్టిప్లికేషన్లో ఉంది, ఎక్కడికి వస్తుంది, డివైడ్ బైలోకి వస్తుంది. ఇది మనకు √ER వచ్చేసి, నాకు ఓన్లీ ఏం కావాలి, μr ఒక్కటి కావాలన్నమాట, ఎప్సిలాన్ ఒక్కటి కావాలి. ఎప్సిలాన్ ఒక్కటి కావాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. చేస్తే అప్పుడు ఏమైంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు బీటా న్యూ బై ఒమేగా అవుతుంది. బీటా అంటే వాల్యూ మనకు తెలుసు కదా, బీటా వాల్యూ ఎంత, 0.8 ఇంటూ న్యూ వాల్యూ ఎంత, 3 × 10⁸ బై ఒమేగా వాల్యూ ఎంత, 2π × 10⁷. ఇదంతా హోల్ స్క్వేర్ ఒకేసారి క్యాష్లో కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, వాల్యూ వచ్చేసి ER ఈక్వల్ టు 14.59 అనేది దీని వాల్యూ అనమాట. ఇప్పుడు మనకు ER వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఈటా వాల్యూ అనేది కావాలి. ఈటా అంటే √μe కదా, μ0 బై ε0 ఇంటూ 1/√εr. ఇది మనకు ఈటా ఫార్ములా, ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్సిలాన్లో తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది, మనకు μ0 వచ్చేసి 4π × 10⁻7. అదే ఎప్సిలాన్ వచ్చేసి 10⁻9/36π ఇంటూ 1/, ఎప్సిలాన్ ఎంత వచ్చింది అంటే 14.59 వచ్చింది కదా, అది సబ్స్టిట్యూట్ చేసి ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 98.69 ohms అనేది వచ్చిందనమాట. ఇది ఈటా వాల్యూ, ఇది వచ్చేసి ఎప్సిలాన్ వాల్యూ. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.